టెక్కల్ నియోజకవర్గంలోని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, మీ పార్టీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోపై ప్రజల నుంచి ఎట్లాంటి స్పందన వస్తుంది? మేనిఫెస్టో ఇది చారిత్రాత్మకమైనటువంటి మేనిఫెస్టో. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోకి ఒక అర్థం ఉంది. మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నప్పుడు ఆయన ఒక మాట చెప్పారు, ఇదొక భగవద్గీత లాంటిది, ఇదొక బైబిల్ లాంటిది, ఇదొక ఖురాన్ లాంటిది. అంటే ఈ లెజెండ్స్ ఏటైతే ఈ గ్రంథాలు ఉన్నాయో ఈ గ్రంథాలని పవిత్రంగా చూస్తారు దానికి సంబంధిత మతస్థులు. ఈ మూడింటికి కూడా పోల్చుతూ మేనిఫెస్టో రిలీజ్ చేసేటప్పుడు ఆ మేనిఫెస్టో ఎంత పవిత్రంగా ఉంటుంది, ఆ మేనిఫెస్టోలో మాటలు ఎంత పవిత్రంగా ఉంటాయి అన్నది 2019లో రిలీజ్ చేసిన మేనిఫెస్టో బట్టే, జగనన్న చేసిన ఆ మేనిఫెస్టో అమలు చేసే విధానం బట్టే అర్థమైంది. 2019లో ఆయన రిలీజ్ చేసిన మేనిఫెస్టో 99% అమలు చేసి మడమ తిప్పకుండా ఇచ్చిన మాటకు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, రాష్ట్రంలో అంత బడ్జెట్ లేకపోయినప్పటికీ అడ్జస్ట్మెంట్స్ చేస్తూ బ్రహ్మాండంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి జగనన్న. అయితే మళ్ళీ 24 ఎన్నికలకు వెళ్తున్నప్పుడు మేనిఫెస్టో 24లో కూడా ఆ మేనిఫెస్టోకి మరింత మాడిఫై చేస్తూ ఉన్న బడ్జెట్ ఎంత, ఇవ్వగలిగింది ఎంత. సాధారణంగా ప్రభుత్వాలు ఎలా ఉండాలంటే మనకున్న ఆదాయాన్ని బట్టే మన మాటలు ఉండాలి, ఆదాయానికి మించిన మాటలు ఉండకూడదు. ఇప్పుడు జగనన్న ఇచ్చేటటువంటి మేనిఫెస్టోలో అమ్మఒడిని 17,000 రూపాయలకు పెంచడం, రైతు భరోసాని 16,000 రూపాయలకు పెంచడం, అలాగే చేయూతని 37,000 రూపాయల వరకు చేయటం, పెన్షన్ని 3,500 రూపాయలకు చేయటం. నాకు బాగా నచ్చినటువంటి మరొక అంశం ఏంటంటే అంగన్వాడీ టీచర్లు కానీ, లేదా ఆప్కాస్ వాళ్ళు కానీ, లేకపోతే చిన్నగా ఇది అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి కానీ స్కీమ్స్ వస్తే బాగుండు అని చాలా దగ్గరలో మాకు అడిగారు. గడపకి వెళ్తున్నప్పుడు మేము పేదోళ్ళం అండి, 10,000 జీతం అందుకుంటున్నాం, మాకు ఆ పథకాలు వస్తే బాగుండేది, బ్రతుకుతాం కదా, ముందు నుయ్యి వెనక్కి బ్రతకలేని స్థితిలో మేము ఉన్నాం, ఏదో చేస్తున్నాం అవుట్సోర్సింగ్ కానీ మాకు సుఖం లేదు అని అనేటప్పుడు మాకే అనిపించింది వీళ్ళకి ఏదైనా చేస్తే బాగుండని. ఇప్పుడు 25,000 సీలింగ్ పెట్టారు. దానివల్ల అలాంటి వాళ్ళందరికీ కూడా అదొక పెద్ద వర్గం ఉంది, వాళ్ళందరికీ కూడా ఈరోజు మేలు జరుగుతుంది. మొత్తంగా మేనిఫెస్టో చూసుకుంటే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోని ఒకసారి చూద్దాం. 2014లో మేనిఫెస్టో ఇది నేను చేస్తానని చెప్పి ఒక్కటి కూడా అమలు చేయకుండా 2017 కల్లా వెబ్సైట్ నుంచి మేనిఫెస్టోని తనకు తానే తీసేసినాడు. అంత దౌర్భాగ్యమైనటువంటి నీచమైనటువంటి మేనిఫెస్టో అని ఎవరు ఒప్పుకున్నాడు? చంద్రబాబు నాయుడు ఒప్పుకున్నాడు. ఆ మేనిఫెస్టోని మళ్ళీ ఇప్పుడు 2019లో పెట్టినటువంటి మేనిఫెస్టో మోసపూరితమైంది. అసలు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటే ఇంత గ్రంథం ఉంటుంది, అందులో ఎన్ని పేజీలు తిరగయ్యాలో ఏముంటుందో కూడా అర్థం కాని రీతిలో పెడతాడు. మా మేనిఫెస్టో 4 పేజెస్ మేనిఫెస్టో ప్రతి ఒక్కడు పాకెట్లో పెట్టుకోవచ్చు. 2024లో మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు ఏమిస్తాడు? ఉమ్మడి మేనిఫెస్టో ఇస్తాడా? ఉమ్మడి మేనిఫెస్టో ఎవరెవరు కలిపి ఇవ్వాలి? బీజేపీ వాళ్ళు కలిపి ఇవ్వాలి, పవన్ కళ్యాణ్ ఇవ్వాలి, చంద్రబాబు నాయుడు ఇవ్వాలి. ఇంతవరకు అది తేలిందా? అసలు ఇస్తారా ఇవ్వరా? ముందేదో సూపర్ 6 అన్నాడు, అరే కాదు సూపర్ 7 అంటున్నాడు. ఇప్పుడు సూపర్ 7 పోయి ఉమ్మడి మేనిఫెస్టోకి. అసలు పవన్ కళ్యాణ్ గారికి తెలిసిందేంటి మేనిఫెస్టో గురించి మాట్లాడటానికి? జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో బడుగు బలహీన వర్గాలు, శ్రామిక తాడిత పీడిత కర్షక వర్గాలు, అణగారిన వర్గాల తాలూకా ఆర్తనాదాలే అందులో ఉన్నాయి. ఎందుకంటే 3,648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు కోటానుకోట్ల మంది ప్రజలు కలిసి తెలియజేసినటువంటి ఆ బాధే నవరత్నాలు అనేటటువంటి ఆ పథకాల్లో పెట్టి దాన్ని మేనిఫెస్టో కింద చూపించారు జగనన్న. అంతేగాని మేనిఫెస్టో అంటే మోసం చేసి ఇప్పుడు జగనన్నకి అలా నేను రైతు రుణమాఫీ చేస్తాను అని చెప్పేస్తే మోసమే. కానీ రుణమాఫీ చేయగలమా? అది సాధ్యమా? చంద్రబాబు నాయుడు చెప్తాడు అటువంటి మాటలు, సూపర్ 6లు సూపర్ 7లు కథలు. అసలు చంద్రబాబు నాయుడు 40 ఏళ్ళ ఇండస్ట్రీ, 14 సంవత్సరాల ముఖ్యమంత్రి, కొత్తగా ఏదైనా ఒక మాట చెప్పాడా? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి పేర్లు మార్చి పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకాలు అమలు చేస్తే ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోద్ది అన్నాడు. ఇప్పుడు అదే పథకాలను కాపీ కొట్టి చంద్రబాబు నాయుడు నేను అమలు చేస్తానని చెప్తే ఆంధ్రప్రదేశ్ సింగపూర్ అయిపోతుందా? చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నాడు. మీ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని చంపేస్తే ఏం చేస్తారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనిపై ఏమంటారు? చంద్రబాబు నాయుడికి కొంత ఏజ్ ఎక్కువ, నా వయసుకు తగిన మాట కాదని నేను ఆలోచిస్తున్నాను. కానీ చంద్రబాబు నాయుడు, నువ్వు చాలా దుర్మార్గంగా మాట్లాడుతున్నావు. మొన్న కూడా రాళ్ళేసి కొట్టండి అని జగన్మోహన్ రెడ్డి గారిని అన్నావు. జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడలో మాట్లాడుతుంటే ఆ వివేకానంద కాలేజ్ దగ్గర నుంచి ఒక రాయేసి కొట్టారు. పొరపాటున అది ఇక్కడ తగలాల్సింది, ఇక్కడ కానీ తగిలితే ఏమైండేదండి? కోటాను కోట్ల గుండెలు ఆగిపోతాయి.
మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి, సామాన్య కార్యకర్తల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి, బడుగు బలహీన వర్గాల దగ్గర నుంచి, నా కొడుకు, నా అన్న, నా తమ్ముడు ఉన్నాడు మాకు చూసుకుంటాడని ధైర్యంతో ఈరోజు బడుగు బలహీన వర్గాల ప్రజలు బ్రతుకుతున్నారు. జగనన్నకి ఏమైనా జరిగితే మా ప్రాణాలే పోతాయి. కానీ నేను ఒక్క మాట తెలియజేస్తున్నాను, అది జరిగిన మరికొద్ది రోజుల్లోనే నిన్ను చంపేస్తే పరిస్థితి, నిన్ను చంపేస్తే దిక్కేంటి అంటున్నావు. ఏంటివై నీ మాటలు? 78 సంవత్సరాలు సిగ్గు లజ్జ సరం ఉందా నా కొడుకు అని అడుగుతున్నాను నేను. నీ వయసులో ఒక పిల్లాడి గురించి, ఒక గొప్ప ముఖ్యమంత్రి గురించి, ఈ కోటాను కోట్ల మంది ఆరాధ్య దైవంలా చూసేటటువంటి ముఖ్యమంత్రి గురించి మళ్ళీ చంపేస్తే చాలని ప్రేరేపించేటట్లు, ప్రొవకేషన్ చేసేటట్లు మాట్లాడుతున్నావు. అసలు నువ్వేంటి? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒక్క మాట నేను చంద్రబాబు నాయుడికి తెలియజేస్తున్నాను, నేను ఎవరిని ఖాతరు చేయను. నువ్వే కానీ చంపేస్తే, రాళ్ళేసి కొట్టేస్తే, జగన్మోహన్ రెడ్డిని కొట్టండి అని చెప్తే మాలాంటి వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారికి మేము హ్యూమన్ బాంబ్స్లా కూడా మేము హతమార్చుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ఇది ఎన్నికలైనా సరే నేను ధైర్యంగా చెప్తున్నాను, చంద్రబాబు నాయుడికి పైన ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. మొన్న రాళ్ళేసి కొట్టాలన్నాడు, ఈరోజేమో చంపేస్తే ఇదికేంటి అంటున్నాడు. ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటే మేము మాట్లాడాల్సి వస్తుంది. మేము గట్టిగా మాట్లాడతాం. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏగ వాలిన ఒక్కడ కూడా మా ప్రాణాల ఫణంగా పెడతాం. ఏం పీకుతావు నువ్వు? ఆఫ్టర్ ఆల్ నీ దగ్గర ఉన్న జనం ఎంత, మా దగ్గర ఉన్న జనం ఎంత? జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు కూడా అర్పించడానికి మాలాంటి వాళ్ళు ఎంత? నీకోసం టీ ఇచ్చినోడు కూడా ఈ రాష్ట్రంలో లేడు. నీకు దిక్కు దిమానం లేనట్టు ముసలి కుక్క, ముసలి నక్క. నువ్వేంటి జగన్మోహన్ రెడ్డి గారి నుంచి మాట్లాడుతున్నావు? నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్ కూడా రెచ్చగొట్టి మాట్లాడుతున్నాడు. రెచ్చగొట్టుడు చేస్తే మేము ఎన్నికల కోడ్ ఉందని జాగ్రత్తగా, గౌరవంగా, ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తున్నాం. ఈ సమయంలో రెచ్చగొట్టే విధానంలో మాట్లాడితే మాకు రెచ్చిపోవడం తెలుసు, మాకు కొట్టడం తెలుసు, మాకు రాళ్ళు ఇసరటం తెలుసు. జగనన్న మాకు చేతులు కట్టి పడేస్తున్నాడు. శాంతియుతంగా ఉండండి, ఎక్కడా ఉద్రేకపూర్వకంగా మాట్లాడకండి, మీ పని మీరు చేసుకోండి అని చెప్తున్నాడు. అతను చెప్పిన మాటల వల్ల మేము ఈరోజు ఆలోచించవలసి వస్తుంది. ఒకవేళ ఇలాగే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడాలనుకుంటే మేము మాత్రం అందులో దువ్వాడ శ్రీనివాస్ నంబర్ 1 ప్లేస్లో నేనే ఉంటాను. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చంద్రబాబు నాయుడికి హెచ్చరిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డిపై ఇలాంటి దాడులు చేసినా, ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా తాము ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నామని ఎన్నికల కమిషన్ దీనిపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అంటున్నారు. కెమెరామెన్ రాజుతో సునీల్, సాక్షి టీవీ, టెక్కల్ నుంచి.